కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లాలో గాంధీ విగ్రహం నుంచి అమర్ జవాన్ స్తూపం వరకు మాజీ సైనికులు భారీ ర్యాలీ నిర్వహించి వీర అమరులకు ఘన నివాళులర్పించారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఎం రామచంద్ర, అధ్యక్షుడు గోవిందరాజన్, కార్యదర్శి రఘుపతి, కోశాధికారి లోకనాథారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పళని తదితరులు పాల్గొన్నారు. కార్గిల్ విజయ దినోత్సవాన్ని ఈరోజు చిత్తూరు పురపట్టణంలో మాజీ సైనికుల ఆధ్వర్యంలో గాంధీ స్టాచ్యూ దగ్గర మేమందరం కూడా కలిసి అక్కడి నుంచి భారీగా ర్యాలీతో చిత్తూరు పట్టణమంతా కూడా ర్యాలీగా వస్తూ మరి అమర్ జవాన్ల స్తూపం వరకు భారీ ఎత్తున ర్యాలీతో మేము ఇక్కడికి విచ్చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్గిల్లో మన భారత సైన్యం చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. గతంలో కూడా మన భారత సైన్యం చనిపోవడం వల్ల ఈరోజు వారికి ఆత్మకు శాంతి కలిగే విధంగా మేము యొక్క ర్యాలీని చేపట్టుతూ నివాళులు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం కూడా చాలా శుభపరిణామం. జై జవాన్. ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా కార్గిల్ విజయ దివసాన్ని ఈసారి కూడా ఇదే విధంగా జరుపుకుంటున్నాము. వెల్ఫేర్ ఆఫీసర్ వీరరాఘవులు గారి ఆధ్వర్యంలో May 3, 1999లో టైగర్ హిల్ కోసం మన వాళ్ళు పోరాటం చేశారు. టైగర్ హిల్ కింద మనము పైన పాకిస్తాన్ వాళ్ళు పైనుంచి కాలుస్తా ఉంటే కింద నుంచి మనలు దాన్ని ట్రైన్ చేశారు. దీంట్లో సుమారు 527 మంది భారత జవాన్లు వీరమరణం పొందినారు. అందులో కొంతమంది ఇక్కడ ఉన్నారు, మన వెనకాల వార్ మెమోరియల్ ఉన్నారు. ఆఖరి శ్వాస ఉండేంత వరకు మేము దేశం కోసం పోరాడతాం. కాబట్టి ఇది